కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న అతి తక్కువ ధర సన్నబియ్యం భారత్ రైస్ బ్రాండ్ పేరిట ఆదిలాబాద్లో విక్రయాలు జోరందుకున్నాయి. నాఫెడ్, ఎన్సీసీఎఫ్, ఈ-కామర్స్ సైట్స్, కేంద్రీయ విక్రయ భాండార్ల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం డీలర్లను ఏర్పాటు చేసి భారత్ రైస్ విక్రయాలు జరుపుతోంది. 10 కిలోల భారత్ రైస్ బ్యాగును 290 రూపాయలకు అందజేస్తున్నారు. ఆదిలాబాద్లో మున్నూరు కాపు సంఘ భవనం ఎదురుగా ఈ రైస్ అమ్ముతున్నారు. ఒక్కో ఆధార్ కార్డు మీద ఒక్కో వ్యక్తికి 10 కిలోల బ్యాగ్ ఇస్తున్నారు. ఇప్పటికీ ఆదిలాబాద్కు 6 టన్నుల భారత్ రైస్ చేరుకున్నాయి. మరో 2 రోజుల్లో 10 టన్నుల భారత్ రైస్ ఆదిలాబాద్కు రానున్నాయి. సన్న బియ్యం అతి తక్కువ ధరకు లభించడంతో వినియోగదారులు విక్రయ కేంద్రం వద్ద బారులు తీరుతున్నారు. ఇది జై సంతోష్ మాత ట్రేడర్స్ వారి మోదీ ప్రభుత్వం అందించే భారత్ రైస్ మన ఆదిలాబాద్లో ఇప్పుడు స్టార్ట్ అయ్యి 3 days అయింది. అందరికి ఇస్తున్నాం. కాకపోతే ఒక ఆధార్ కార్డు తీసుకొస్తే ఒక ఆధార్ కార్డుకి ఒక బ్యాగ్ ఇస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి రైస్ ఉంది. మండే నుంచి గోధుమ పిండి బ్యాగ్స్ వస్తున్నాయి. అది 275కి 10 కిలోల గోధుమ పిండి, శనగపప్పు, పెసరపప్పు. మేము స్టార్ట్ చేసి 3 days అయింది. ఇప్పటి వరకు పేపర్ యాడ్ కానీ సిటీ కేబుల్ యాడ్ కానీ ఏమి ఇవ్వలే. ఈ కాలం న్యూస్ వాళ్ళు ఫస్ట్ టైము వీళ్ళ నుంచి ఇంకా పబ్లిక్ ఫ్లోటింగ్ స్టార్ట్ అయింది, ఎక్కువ అయింది. రెస్పాన్స్ మంచిగా ఉంది. అందరు వస్తుండ్రు, తీసుకెళ్తుండ్రు. భారత్ రైస్ ఆదిలాబాద్లో వచ్చిందని నా మిత్రులు, నా శ్రేయభిలాషులు తెలపడంతో అంబేద్కర్ చౌక్లోని మున్నూరు కాపు సంఘంలో ఈ రైస్ కొనుగోలు చేయడానికి వచ్చిన ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు మరియు గ్రామీణ ప్రాంత వారికి ఈ యొక్క రైస్ చాలా ఊరటనిస్తుంది. చాలా తక్కువ ధరలో ఈ యొక్క రైసు మనకు పొందడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఆదిలాబాద్ పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ రైస్ని ఉపయోగించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క సద్వినియోగం, ఈ యొక్క అవకాశం ప్రతి ఒక్కరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు భారత్ గవర్నమెంట్ మోదీ గారికి నా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేస్తున్నాను.